కామారెడ్డిలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాలను ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అడిషనల్ డీజీ నాగిరెడ్డి పరిశీలించారు. ఎస్డీఆర్ఎస్, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా వరదల్లో చిక్కున్న 800 మందిని రెస్క్యూ చేశామని తెలిపారు. కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటికి రావద్దని సూచించారు. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అడిషనల్ డీజీ నాగిరెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. జిల్లా 2 రోజుల నుంచి కుండపోత వర్షాలు కురుస్తా ఉన్నాయి. వరదల్లో చిక్కున్నటువంటి వారిని ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ చేస్తున్న పరిస్థితి. కామారెడ్డి జిల్లాలో 600కు పైగా ఇక్కడ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని రెస్క్యూ చేసి బోట్ల ద్వారా తీసుకొచ్చిన పరిస్థితి. అయితే ఈ కామారెడ్డి పట్టణంలో జిఆర్ కాలనీలో ఇక్కడ అడిషనల్ డీజీ నాగిరెడ్డి గారు, ఫైర్ డిజాస్టర్ అడిషనల్ డీజీ నాగిరెడ్డి గారు పర్యవేక్షిస్తున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మీరు మొత్తం కామారెడ్డి జిల్లాలో ఎటువంటి పరిస్థితి, ప్రజెంట్ సిచ్యువేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంది? గత 2 రోజులుగా నిన్న నైట్ నుంచి కూడా విపరీతమైన వర్షం కురవడంతో కామారెడ్డి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వరద ప్రభావం సంభవించడం జరిగింది. అదేవిధంగా మెదక్ జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితి ఉన్నది. సో రకరకాల ఇష్యూస్ తోటి వరద ప్రభావంతో చాలా ఏరియాలో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది, అదేవిధంగా ట్రైన్ అయినటువంటి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ అంతా కూడా ఈ జిల్లాలో డిప్లాయ్ చేయడం జరిగింది. సో దాదాపు 800కు పైగా ప్రజల్ని ప్రాణాపాయ పరిస్థితి నుంచి రక్షించడం జరిగింది. మీరు నిన్నటి నుంచి కూడా చూస్తుంటారు వివిధ ఆపరేషన్స్లో. అదేవిధంగా వచ్చే 2 రోజుల్లో వర్షాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లాలతో పాటు నిర్మల్ డిస్ట్రిక్ట్లో, అదేవిధంగా సిరిసిల్ల, ఈ విధంగా వర్ష ప్రభావితం కాబోయేటటువంటి జిల్లాల్లో అన్నిటిలో కూడా ఫైర్ డిపార్ట్మెంట్ని, రెస్క్యూ సిబ్బందిని మనం డిప్లాయ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా వరదతోటి కానీ వర్షంతో కానీ ఇబ్బంది అయితే 112 కాల్ చేస్తే ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది వచ్చి రక్షించేదానికి ప్రయత్నం చేస్తారు. సో ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఈ యొక్క తీవ్రమైనటువంటి వర్ష పరిస్థితులతోటి ప్రజలు ఎవరు కూడా అనవసరంగా బయటికి రావద్దు. ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఉంటే తప్ప బయటికి రావద్దు అని చెప్పేసి కోరుతున్నాము. తర్వాత ఈ యొక్క వరద వచ్చేటటువంటి వాగుల దగ్గర కానీ, చెరువుల దగ్గర కానీ అనవసరంగా పోవద్దని చెప్పేసి మేము కోరుతున్నాం. ఫైనల్గా అంటే కామారెడ్డి జిల్లా విషయంలో ఇప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ పూర్తిగా పక్కన వాగు పొంగి పొరలే ఈ విధంగా అయినటువంటి పరిస్థితిలో రెస్క్యూ చేయడానికి కూడా కొద్దిగా ఇబ్బంది అయిన పరిస్థితి. దాదాపు 10 feet ఫైట్ వాటర్ ఫ్లో అయిన పరిస్థితిలో ఇక్కడ అంటే సిబ్బంది ఎటువంటి చర్యలు చేపట్టారు? ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సిబ్బంది, అదేవిధంగా టీజీఎస్పీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కలిపి గత సంవత్సరం ఎస్డీఆర్ఎఫ్ని ఫామ్ చేయడం జరిగింది మన ప్రభుత్వము. సో దాదాపు 2000 మందికి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క వరద ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి. మీరు గమనించి ఉంటారు, నిన్న ఎటువంటి వరద పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి ప్రజల్ని మనం కాపాడడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితి ఏం జరిగినా కానీ తగిన ట్రైనింగ్ ఉన్నది కాబట్టి మన వాళ్ళు ధైర్య సాహసాలతోటి ముందుకెళ్ళారు. ఫైనల్గా చెప్పండి, కామారెడ్డి జిల్లా ప్రజలకు భారీ వర్షాలు రానున్న 24 hours ఇంకా వస్తాయి అంటున్నారు, ఎటువంటి సలహా? సో ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ఇంకొక 24 hours కూడా ఇటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అనవసరంగా ఎవరు బయటికి రావద్దు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా సలహా చెప్తే దాని ప్రకారం నడుచుకోవాల్సిందిగా కోరుతున్నాము. వరద ప్రాంతాలకి అనవసరంగా పోవద్దని చెప్పేసి కోరుతున్నాము. అది అడిషనల్ డీజీ నాగిరెడ్డి గారు చెప్తున్నారు. అనవసరంగా బయటికి వెళ్ళొద్దు, వరద ప్రాంతాలకి ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు, అత్యవసరమైతేనే వెళ్ళాలి. అయితే వరద ప్రాంతాలకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటివరకు 800 మందిని రెస్క్యూ చేశామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. ఇది కామారెడ్డి జిల్లా నుంచి వర్షాలకు సంబంధించి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, కామారెడ్డి నుండి.